మటన్ కర్రీ ఎంతో రుచిగా ఎక్కువ గ్రేవీ వచ్చేలా వంటరాని వాళ్ళు కానివ్వండి, బ్యాచిలర్స్ కానివ్వండి, చాలా తేలిగ్గా కుక్కర్లోనే ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే గ్రేవీ ఇలా ఎక్కువగా రావటానికి ఏమేం వేసుకోవాలి, ఎలా చేయాలి అనేవన్నీ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. తక్కువ సమయంలోనే ఈ మటన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గ్రేవీ కోసం ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకుని దీనిలో ఒక ఉల్లిపాయను ఇలా పొడవుగా తరిగి వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 అరంగుళం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలుక, అలాగే 1 అంగుళం అల్లం తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని అల్లం, ఒక 10 నుండి 15 వరకు జీడిపప్పు వేసుకోండి. ఇలా వేసుకుని వీటిని సన్నని మంట మీద నిదానంగా 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇవి మనకు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. వీటిని ముందుగానే ఇలా వేయించి తీసుకోవటం వలన కూరకు మంచి రుచితో పాటు సువాసన కూడా వస్తుంది. అలాగే జీడిపప్పు వేసుకున్నాం కదా, ఈ జీడిపప్పు వలన కూరకు గ్రేవీ ఎక్కువగా వస్తుంది. జీడిపప్పుతో పాటు గ్రేవీ ఎక్కువగా రావటానికి ఒక 2 ఇంచుల వరకు ఎండు కొబ్బరిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు వేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని తగినన్ని నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లాగా పట్టుకుని పక్కన పెట్టుకోండి. దీనివలన మనకు కూరకు ఎక్కువ గ్రేవీ వస్తుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లో ఒక 4 స్పూన్లు నూనెను వేసుకోండి. దీనికి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. నూనె కాస్త వేడెక్కిన తర్వాత 1 ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయల సన్నటి తరుగును వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి వచ్చేసి మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. కాస్త పచ్చివాసన పోయి కొద్దిగా రంగు మారితే సరిపోతుంది. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో మటన్ను దీనిలోకి వేసుకోవాలి. ఇలా మటన్ వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకుని 1 లేదా 2 నిమిషాల పాటు ఇలా నూనెలోనే వీటిని బాగా వేగనివ్వండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా 1-2 నిమిషాలు ఉడికించుకునేటప్పటికి వీడియోలో చూపిస్తున్నట్లుగా కాస్త ఇలా నీళ్లు కూడా మనకు మటన్లో నుండి వస్తూ ఉంటాయండి. అప్పుడు దీనిలోకి 3 స్పూన్లు కారం, 1.5 స్పూన్లు సాల్ట్ను వేసుకోవాలి. ఉప్పు, కారం మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. గ్రేవీ కోసం పేస్ట్ పట్టుకునేటప్పుడు దానిలో ఎండుమిరపకాయలు, అలాగే కూరలో వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి మనం వేసుకున్న ఈ కారం సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకాస్త ఎక్కువ కారాన్ని ఇష్టపడే వాళ్ళైతే కారం దాంతోపాటు కాస్త ఉప్పును కూడా పెంచి వేసుకోండి. ఇలా ఉప్పు, కారం మొత్తం పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా కూరలోకి వేసేసుకోండి. ఈ పేస్ట్ మొత్తాన్ని కూరలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 గ్లాసు నీళ్లను వేసుకోవాలి. అంతకన్నా నీళ్లు ఎక్కువ పట్టదండి. మనకు మటన్లో నుండి కూడా నీళ్లు వస్తాయి కాబట్టి 1/2 గ్లాసు నీళ్లు వేసుకుంటే కుక్కర్లో మనకు సరిపోతుంది. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కుక్కర్ 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్ కాస్త ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. మనకు వీడియోలో చూస్తున్నట్లయితే గ్రేవీ ఎలా వచ్చిందో చూడొచ్చండి. ఇది మనకు కాస్త చల్లారే కొద్దీ గ్రేవీ ఇంకాస్త దగ్గర పడుతుంది. మనం వేసుకున్న నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఈ కర్రీ చేసుకోవటానికి. ఇలా ఒకసారి కలుపుకుని దీనిలోకి ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. కూర మనకు కాస్త వేడిగానే ఉంటుంది కాబట్టి కొత్తిమీర కూడా దీనిలో మగ్గిపోతుంది. ఇలా కొత్తిమీర కలిపి మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు అలా ఉంచేసుకోండి. అంతేనండి, ఎంతో గ్రేవీతో మరెంతో రుచిగా ఉండే మటన్ కర్రీ మనకు రెడీ అయిపోతుంది. ఈ తీరులో చేస్తే వంటరాని వాళ్ళు కూడా మటన్ కర్రీని ఎంతో రుచిగా చేయొచ్చు. మరి వీడియోలో చెప్పిన మటన్ కర్రీ తయారీ విధానం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.